ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఏపీకి భారీగా పరిశ్రమలు వచ్చే వాళ్ళకి భారీ ఆఫర్లు కూడా ఇస్తోంది కూటమి ప్రభుత్వం. అంటే పెట్టుబడులను ఆకర్షించే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న అడుగులు సక్సెస్ అవుతున్నాయా, ఆ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయా అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఎందుకంటే చాలా వరకు వాళ్ళకి 99 పైసలకి ఎకరం భూమి ఇచ్చాం, తక్కువకే ఇచ్చాం ఇలాగా. అయితే కంపెనీలు అయితే ఇప్పట్లో వస్తున్నాయా అంటే ఇప్పట్లో రావట్లేదు ఇంకా. కాకపోతే పచ్చని పొలాలను తీసుకొని రైతులకు ఎటువంటి పరిహారం ప్రకటించకుండానే వాటిని ప్రైవేట్కి అప్పగించేస్తున్నారు అనేది. ముఖ్యంగా విశాఖపట్నం, అమరావతి, నెల్లూరు, కడప ఇలాగా కొన్ని జిల్లాల్లో పెట్టుబడుల పేరుతో ప్రైవేట్ కంపెనీలకు వందలాది ఎకరాలని అప్పగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు గారు అయితే ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిగో దీనివల్ల ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, అదిగో వచ్చేస్తుంది అనేది. క్షేత్రస్థాయిలో దీని మీద జరుగుతున్న చర్చ చాలా చిత్రంగానో ప్రభుత్వానికి వ్యతిరేకంగానో ఉందట. ఎందుకంటే దీన్ని వైసీపీ పెంచి పోషిస్తోంది అని కూడా అనుకోవచ్చు, తప్పే లేదు. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చేతులు కట్టు కూర్చుంటుందా, ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పేపర్లో వస్తున్న వార్తలు అలాగే మీడియాలో వస్తున్న వార్తల్ని ప్రజల్లో పరిగణలోకి తీసుకొని ప్రస్తుత కూటమి ప్రభుత్వం అంటే పెట్టుబడిదారులకు అనుకూలంగా మారింది అనే వాదన బలపడే దిశగా అయితే వ్యవహారం అయితే నడుస్తుంది. మరోవైపు వైసీపీ నాయకులు కూడా పేదలకు సెంటు నుంచి సెంటున్నర వరకు భూములు కేటాయించారు. కొన్ని చోట్ల జగనన్న కాలనీలు కూడా కట్టారు. అయితే కట్టిన వాటి సంగతి ఎలా ఉన్నప్పటికీ కట్టనివి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. 4 లక్షల మంది ఇళ్ల స్థలాలను వైసీపీ ప్రభుత్వం కేటాయించింది 4 లక్షల మందికి. ఇప్పుడు వాటిలో 2 లక్షల పైచీలకి ఇళ్ల స్థలాలను వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో ఎంత తొక్కి పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా సాధ్యపడట్లేదు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో జగనన్న ఇల్లు కింద కేటాయించిన స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నారు. ఇది జిల్లాల స్థాయిలో అదేవిధంగా గ్రామీణ స్థాయిలో చర్చకైతే వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తుంది. పెట్టుబడిదారులను వేలాది ఎకరాలను, వందలాది ఎకరాలను రూపాయికి ఇస్తున్న ప్రభుత్వం తమకు జగన్ ఇచ్చిన స్థలాన్ని కూడా ఉంచట్లేదు అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్న ఆందోళన. అంటే ఒక రకంగా తాము చేసుకుంటున్న ప్రచారం తనకే ఒక వివాదంగా మారే పరిస్థితుల్లో చంద్రబాబు ముందుకెళ్తున్నారా అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్న అంశం. దీనిని గత వారంలోనే ప్రభుత్వం గుర్తించింది. ప్రజల్లో పెట్టుబడులపై ఆసక్తి ఒకప్పుడు ఉండేదని, కానీ ఇటీవల కాలంలో కేటాయిస్తున్న భూములు, ఇస్తున్న సౌకర్యాల వంటివి తీవ్ర వివాదంగా మారి పేదలకు ఏమీ చేయకుండా పెట్టుబడిదారులకే పెద్ద ఎత్తున దోచిపెడుతున్నారు అనే వాదన బలంగా ఉంది అనేది ప్రభుత్వానికి కూడా సమాచారం అందిందట. దీంతో చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో మొన్న ఆయన పెట్టుబడుల విషయాన్ని ఎక్కడ ప్రస్తావించలేదట. మాచర్లో పర్యటన చేసినప్పుడు కూడా ప్రస్తావించలేదు. పేదల ఆరోగ్యం విషయాన్ని ఆయన చర్చిస్తున్నారు. త్వరలోనే సంజీవని వంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కూడా చెప్పారు. మొత్తానికి పెట్టుబడులు భారీగా వస్తున్నాయి, వాళ్ళకి భారీగా భూములు కట్టబెడుతున్న అనే వ్యూహం కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి బెడిసి కొట్టింది అనేది వైసీపీ రేట్ చేస్తున్న పాయింట్.